సో ముందుగా నా తరపు నుంచి ఈ రోజు రాబోతున్న ముగ్గురు కత్తిలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? స్టాండ్ అప్. పవర్ స్టార్ మహేష్ బాబు రెబల్ స్టార్. ఈ రోజు మేము ఇస్తున్న టాపిక్ పోజులు. ఈ రోజు టాపిక్ పోజులు కాబట్టి ఫస్ట్ అబ్బాయిలే పోజులు ఇస్తారు. ఏ శ్రీముఖి, ఎప్పుడన్నా తిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుర్తు ఎలా ఉంటుందో తెలిసినా అలా ఉంటుంది నేను నిన్ను గుద్దుతే. అందుకే ఎక్కువ పూజలు గుట్ట మాకు. టైర్ లో గాలి నింపుకునే పనులు ఉండు. చల్ ఆ పందికొక్కు నీ మీద కన్నేసింది, నువ్వు పడద్దు సరేనా? బియ్య మ్యాన్ మగాడివి నువ్వు, మీసం తిప్పు. చోటు మోటు ఐ లవ్ యూ సీరియస్. పీకినావు కానీ సిస్టర్ ఐ లవ్ యూ అని చెప్పు. సిస్టర్ ఐ లవ్ యూ. తమ్ముడు వాడు అంత పెద్ద ఏమంటారు బాగా ధమ్కి డైలాగ్ ఇచ్చారు కాబట్టి నేను నీకు చెప్తాను, ఓకేనా? ఏంటి రౌడీజవా? స్టేట్ రౌడీయా, గల్లీ రౌడీవా, స్ట్రీట్ రౌడీవా? అయ్యయ్యో చోటు మోటు దొబ్బిందిరా మన డైలాగ్. తీర్థి కూడా దొబ్బుతుంది నీ రక్తమే. అరే సింగిల్ టేక్ దిగిపోవాలి. చోటు మోటు నువ్వేనా? రెడీ యాక్షన్. రెచ్చగొట్టేటప్పుడు ఒక్కసారి అందరం కలిసి 1 2 3 కూసా. అయ్యో తమ్ముడు చెప్పురా. చెప్తావా? చెప్తా. పూర్తిగా నాకు చెప్పు. రెచ్చగొట్టేటప్పుడు తొడకొట్టడం, పొగలు పడినప్పుడు మేసం తిప్పడం, ఇది నా చిన్నప్పుడు నైజం. ఓకే కమ్ ఆన్, నెక్స్ట్ రౌండ్ లో స్టాండ్ అప్. ఏంట్రా వార్నింగ్ మా మంచిదనాన్ని? ఓకే చోటు చోటు నీ ముందు ఇంకొక అమ్మాయి గెలవడం ఇష్టం లేక నేనే ఓడిపోమని చెప్పి నీకోసం ఇంకొకసారి. ఏంట్రా వార్నింగ్ మా మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకుంటే ఎగిరి తన్నాననుకో ఎముకలు కూడా కనిపించవు. అయ్యో ఎముకలు కూడా ఏం రా, ఏం వార్నింగ్? నేను కొట్టానంటే ఎముకలు కూడా కనిపించావా? నేనే చెప్పాను నా తమ్ముడు తోటి గట్టిగా పడలేనుకో బొక్కలు ఇరగొడతాను. కూసో. అరే బంప్స్. నేను ఒక్కసారి తొడగొడ్డానంటే గుండె పలికి చస్తావే. నువ్వేంటే మా అంత చూసేది? నేను గోరు ముద్దలు తిని పెరగలేదే, కడుపు మార్చుకొని కసితో పెరిగానే. అమ్మ ఆవు అలాంటివి నా లైఫ్ లో మొదలవ్వలేదే. అమ్మాయిల ఫోజులు చూసి చావదేదో తేల్చుకుందామని వచ్చానే. నా పోజు నా యాంకర్ రవి అని ప్రాక్టీస్ లో ఏదో గులిగావు కదరా. అయింది ఒక్కటి బోటా కొట్టింది పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోటా కొట్టింది బుల్బుల్ పిట్ట. రెడీ కాకా? ఒసేయ్ నేను చెప్పేది నువ్వు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, గాలితో పెట్టుకుంటే కొట్టుకోపోతావు, నాతో పెట్టుకుంటే పోతావు. డైలాగ్ కాలేదు ఇంకా, అర్చిర్రు ఆడియన్స్ అట్లా ఫ్యాన్స్. రెడీ. పోజులు కొట్టుకుంటూ మా అన్న ముంగట ఏషాలు వేసినావు అనుకో చచ్చిపోతావు. నానా మనం ఎట్టి పరిస్థితిలో ఈ డైలాగ్ చెప్పి అమ్మాయిల పరువు నిలబెట్టాలి. ఏమంటావు? నిన్ను గెలిపేసాక అమ్మాయిల నోట తిడితేనే పడేదాన్ని కాదురా నేను.
అలలో తుంటి ఎడారి ఎంత నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలను ఇంకొకసారి ట్రై చేయి ఓకేనా Try చేస్తా. ప్లీజ్ నీ కాలు మొక్కుతా వద్దులేక్క రెడీ లైట్ కెమెరా యాక్షన్ రే అమ్మాయిలు నోట్తో తుట్టనే పడేదాన్ని కాదురా నేను. మా జోలికి వస్తే ఉప్పు పాత్ర వేస్తా, గుద్దనంటే పటాషో మొత్తం దద్దరిల్లుతుంది. మీ ఫోజులు పిల్లల ముందు కొట్టండి, మా ముందు కాదు. అమ్మ తోడు కొడితే అందరినీ ఎవరిని పడతా నేను నరికేస్తా. ఇప్పుడు నువ్వు గిట్ట క్యూట్ స్మైల్ తీసి డైలాగ్ చెప్పకపోతే సింగిల్ టేక్ లా నువ్వు మధ్యలో ఈ స్టెప్ చేస్తావు, నేను ముగ్గురు అమ్మాయిల్ని బతుకమ్మ ఆడిస్తాను చుట్టూ. నో తమ్ముడు నీకు అది జరగకుండా నేను చూసుకుంటాను చెప్పు నాన్న కమాన్. ఇప్పుడే మొలుస్తున్న నా మీసం సాక్షిగా చెప్తున్నా, ఒక్కొక్క అమ్మాయిని వదలకుండా వదలను. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి చెప్తున్నాడు కదా తమ్ముడు వదలకుండా వదలను కూడా ఒక డైలాగ్ చెప్పురా. సింగిల్ టేక్ అన్నా నా పరువు పోతుంది, టీవీ ఆడియన్స్ అందరు చూస్తున్నారు. ఆ స్టెప్ చేసి దాని తర్వాత ఇంకో ఛాన్స్ ఇస్తా. అరే నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడు మీ అక్క వచ్చి స్టెప్ చేయాలి, నువ్వు చేస్తావు మీ అక్క చేస్తా. అంటే యాక్చువల్లీ చేద్దాం అని అనుకున్నాను కానీ ఫ్రాక్ వేసుకున్నాను చూడడానికి బాగోదు కాబట్టి తమ్ముడు నెక్స్ట్ రామనమ్మ స్టాండ్ అప్. రే బలవంతురాలు ఎదురుగా వెళ్ళేటప్పుడు తల దించిన వాడే బాగుపడతారా, ఎదురిస్తే వాగులో పడతాడు. యాంకర్ రవి ఉన్నారు కదా అని పెద్ద పోజులు కొడుతున్నారుగా, రేపు రోడ్డు మీద పడాల్సిందే. రాములక్క చెల్లెల్ని రా జబర్దార్. ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వస్తే నరునికి కాళ్ళలో బలం ఉంటుంది, సింహానికి నోట్లో బలం ఉంటుంది, గరుడ పక్షి కళ్ళలో బలం ఉంటుంది, కానీ రవణ తమ్మునికి ఒళ్ళంతా బలమేనే. పోజ్ ఏడుందిరా? అరే పోజ్ అని చెప్పరా, పోజ్ అయిపోయింది డైలాగ్ సూపర్. నువ్వు నిల్చొని ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ శ్రీముఖి సూపర్ స్టార్ పోజ్ అని కూసో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ శ్రీముఖి ఈజ్ ఎ సూపర్ స్టార్ పోజ్. ఇగో గిట్ల మీ ఆయలాగా చెప్పింది అట్లా చేయకు, డైలాగ్ చెప్పి పోజ్ అను. అరే నువ్వు ఎక్కడున్నావు అసలు, నేను ఎదిరించి గెలుస్తా, నువ్వు పారిపోతే పట్టుకుంటా, కానీ నిన్ను మాత్రం చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడని ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుంది అని అనేది ఎంత నిజమో, శ్రీముఖి చెల్లె ముందు అబ్బాయిలు పోజు కొడితే అడ్డంగా నరికేస్తాను అనేది కూడా అంతే నిజం. ఇదేనా డైలాగ్? రెడీ కూర్చో. ఏం పులితో వేట నాతో ఆట మొదలు పెట్టాలనుకో, మొదలు పెడితే నువ్వు కూడా ఆపలేవు. పోజులు కొడుతూ పోజుల గురించి మాట్లాడితే ఎత్తడానికి మెడ కట్టుకోవడానికి తాడు రెండు ఉండవు. అదే అదే వేవ్ రావాలిరా, ఇగో వేవ్ రావాలి. వేవ్ చేయి 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 చేయి. రెడీ, ఆ వేవ్ పొట్టుకోవాలి. రెడీ. ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ కమాన్ రాములమ్మ స్టాండ్ అప్. ప్రతి కుక్క ఓ రోజు మరుగుద్ది, ఇప్పుడు మీరు మరుగుతున్నారు. అయినా వినాయకుడు అప్పుడప్పుడు పాలు తాగుతుంటారు, అలాగే అమ్మలు కూడా అప్పుడప్పుడు ఫోజులు కొడుతుంటారు నా అలాగా ఐడెంటిటీ కోసం. అయినా వినాయకుడు ఎప్పుడు పాలు తాగకపోయినా, నేను అప్పుడప్పుడు ఫోజులు కొట్టకపోయినా, రవిని నిన్ను చూసి ఎవరు నవ్వినరు? రవి చూపులతో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు డైలాగ్ చెప్తుంటే నేను కాకుండా మీ డాడీని పిలిచి చూడాలా నేను? నన్ను చూడు, నన్ను చూసి చెప్పు. రెడీ కమాన్ యాక్షన్.
ప్రతి కుక్క ఓ రోజు మురుగుద్ది, ఈ రోజు నువ్వు మురుగుతున్నావు. అయినా వినాయకుడు అప్పుడప్పుడు పాలు తాగుతారు, అలాగే అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు ఫోర్స్ కొడతారు నా అలాగా ఐడెంటిటీ కోసం. అయినా వినాయకుడు ఎప్పుడు పాలు తాగినా అమ్మాయిలు ఎప్పుడు ఫోర్స్ కొట్టినా ఎవరు చూడరు ఇక్కడ. అయినా ఫోర్సులు అయినా ఒకరి ఇంప్రెస్ చేయాలంటే ఫోర్సులు కూడా లేకుంటే పాలు తాగాలి. చల్ ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. ఆడియో డిపార్ట్మెంట్ డైలాగ్ ఎట్లుందో పేపర్లు అట్లా చెప్పింది, పేర్లేదు కదా మంచి పని. చెయ్యతో దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూపుల జ్వాల.